మొదటి మెసేజ్ ఆయన బాబాజీ గారు ఇస్తున్నది. దేనికోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఓకే. సో, ఒక్కసారి మనసులో ఆహ్, కూడా ఒకసారి ఆలోచించండి. హెడ్డింగ్స్ చదువుతున్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేనికోసం వేచి ఉన్నాం? వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? రెండో మెసేజు డివైన్ కాన్వర్జేషన్స్. ఎవరన్నా హైలైట్ చేసుకొనుంటే అందులో మెయిన్ ఇది యూ ఆర్ పార్ట్ ఆఫ్ ది వేవ్. యూ ఆర్ ది వేవ్. ది రాక్ షల్ బేర్ విట్నెస్ ఆఫ్ ది సోల్‌మేట్ రీకనెక్టింగ్. డివైన్ కాన్వర్జేషన్‌ని తెలుగులో ఏమనుంది చాప్టర్ పేరు? దివ్య సంభాషణలు సార్. దివ్య సంభాషణలు. ఇందులో ఆయన బాబాజీ గారు చెప్తున్నదేంటి? మనం అంతా ఒకటే. ఓకే. నువ్వు నా శక్తివి అని చెప్తున్నారు. ఎంత చెప్పినా నా పిల్లల్లో ఎక్కడో ఒక సంశయం ఉంటుంది. చిన్న భయం ఉంటుంది అవును. అని చెప్తున్నారు. ఓకే. మూడోది బిఫోర్ బర్త్ ఐ బ్రీత్. బిఫోర్ డెత్ ఐ లివ్ అనేది మూడవ సందేశం. నవంబర్ 12, 2003. జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. ఓకే. యాహ్! సో, ఈ అమృతాన్ని మనం ఎంత ఆస్వాదిస్తామో అంత ఆహ్, మనం ముందు దీన్ని తీసుకోవాలి. తర్వాత ఇతరులకిచ్చే సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది అన్నట్టు ఏదో చెప్తున్నారు. హ్మ్. యాహ్! ఇక్కడే టూ మచ్ ఎంఫసైజ్ ఆన్ ఫేమ్ అండ్ రికగ్నైజ్ ఆన్ యువర్ ప్లానెట్. పేరు, ప్రఖ్యాతల కోసం ఈ భూమి మీద చాలామంది వెంపర్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాస్టర్స్ కూడా ఈ లైన్‌ని దాటుతున్నారు. తెలుగులో ఇక్కడ మాస్టర్స్ బదులు గురూస్ అని పెట్టారు. అవునా? అవును సార్. గురువులు సైతం ఆధ్యాత్మిక మరియు అహం యొక్క సూక్ష్మ రేఖను దాటుతారు. అదేనా సార్? యాహ్! మాస్టర్స్ అంటే గురువులు కాదు. మాస్టర్స్ వేరు, గురువులు వేరు. సార్. సో, ఇది ఒకసారి రాసుకోండి. మనం తర్వాత కరెక్షన్స్‌లో చూసుకోవాలి. కొన్ని చోట్ల ఆయన గురువు కిందే ఆహ్, ఆహ్, యూజ్ చేసినయి ఉన్నాయి. సో, మాస్టర్ అని చెప్తే మాస్టర్ అనే పెట్టాలి. గురువు, మాస్టరు, గురువు ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. గురువు అనేది చాలా ఉన్నతమైన స్థానం. నేనిప్పుడు డ్రాయింగ్ బాగా మాస్టరీ ఉందనుకోండి. నేను మాస్టర్‌ని. ఓకే. ఒక వంట చేస్తా అంటే వంట మాస్టర్ అంటాం. ఓకే. మాస్టర్ వేరు. కానీ వంట గురువు వేరు. నాకన్నిట్లికన్నా బాగా నచ్చిన ఉదాహరణ గురువుకి, మాస్టర్‌కి తేడా ఏంటి అంటే గురువు పిల్లి లాంటి వాడు. మాస్టరు కోతి లాంటి వాడని నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో ఒకానొక టీచర్ గారు చెప్పిన మాటది. పిల్లి తన పిల్లల్ని 7 సార్లన్నా మారుస్తుంది అంటారు. ఓకే. ఆ పిల్లి పిల్ల ఎటన్నా ఎళ్ళిపోతూ ఉన్నా కూడా ఆ తల్లి ఎళ్ళిపోతున్నా కూడా దాన్ని పట్టుకొని వచ్చి సురక్షితమైన ప్లేస్‌లో పెడుతూ ఉంటుంది. అది వింటుందా? వినట్లేదా? అన్నది చూసుకోదు. ఓకే. కోతి మాత్రం తన పిల్ల వచ్చి పట్టుకుంటేనే ఎళ్తుంది. లేపోతే పిల్ల పట్టుకోనకుండా అది దాని పనది చేసుకుంటే, దీని పని ఇది చేసుకుంటూ పోతుంది. మీరు
నేను నేర్చుకోవాలి అన్నది నాకున్నా లేకపోయినా ఇంకా ప్రతినిత్యం నేను ఆయనని పొగుడుతున్నానా, పొగడట్లేదా, ఆయనని ఇష్టపడుతున్నానా లేదా అన్నది చూసుకోకుండా నా జీవితంలోకి నాకు ఏం కావాలో అది చూసుకొని ఇస్తూ ఉండేవారు గురువు. నేను విన్న దాంట్లో నాకు నచ్చిన డెఫినేషన్. యా. తర్వాత 4వ మెసేజ్, ఐ ఆమ్ హియర్. తెలుగులో ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను. నవంబర్ 12, 2003 మెసేజ్ 4 సాయంత్రం 12:17. కరెక్ట్ గానే ఉంది కదా? రాత్రి అని ఉంది సార్. అదే రాత్రి, సాయంత్రం అదే. PM. ఓకే. 12:17 రాత్రి అని ఉందా అమ్మా? అవును సార్, రాత్రి 12:17. దానికి ముందుది 12:10 PM. 12:10 మధ్యాహ్నం అని ఉంది సార్. 3వ సందేశం మధ్యాహ్నం 12:10. అయితే ఇది మధ్యాహ్నమే, ఎందుకంటే బేసిక్ గా ఇంగ్లీష్ లో రాత్రి 12:17 అంటే అది తెల్లారుజాము అవుతుంది, ఫస్ట్ అవర్స్. ఓకే, ఒక రకంగా 0017 అది. యా. సో ముందు మెసేజ్ అదే రోజు 12:10కి అయితే ఇది రాత్రి రాత్రి అనేది. యా, ఎర్లీ మార్నింగ్. ఇది ఎర్లీ మార్నింగ్ కాదు, మధ్యాహ్నం 12:17. ఇలాంటి మిస్టేక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఓకే. ఇందులో మెయిన్ హైలైట్ ఎవరికన్నా హ్యాండ్ రైస్ చేయండి. ఈ మెసేజ్ చదువుతున్నప్పుడు ఎవరికన్నా బాగా స్ట్రైక్ అయింది ఏంటి? మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఇక్కడ బాబాజీ గారు పిరమిడ్ గురించి ఎత్తడం, పిరమిడ్ అనే వర్డ్. సార్, ఇక్కడ జీవితాన్ని పండగ చేసుకోవాలి అని చెప్తారు బాబాజీ. అది నాకు కనెక్ట్ అయింది. మరి పండగ చేసుకుంటున్నావమ్మా? ఎస్ సార్. యా యా, ఎవరో యా. థర్డ్ పారా. మై శక్తి, మై ప్యాషన్ ఫర్ క్రియేషన్, ఐఎమ్ హియర్, ఇట్ ఈస్ మీ. మెసేజ్ 4 లో యు హ్యావ్ మై కీ, రిమెంబర్. దట్ ఈస్ 4th పారా అండి. అక్కడ 3rd పారా కింద ఉందా? 4th పారా. యు హ్యావ్ మై కీ, రిమెంబర్. I want the trillions of white souls to smile. దగ్గర నాకు డౌట్ వచ్చింది సార్. ఏంటంటే వైట్ సోల్స్ అంటే తెల్ల జాతి ఆత్మలు అనేది అలాగ వస్తుందా, లేకపోతే వైట్ సోల్స్ అంటే? యా 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 యా. అక్కడ డౌట్. తెలుగులో ఏమనుంది 4వ పారా? ఎక్కడ సార్? ఇక్కడ నా శక్తి నాకు సృష్టించడం పట్ల ఉన్న దాని తర్వాతది యు హ్యావ్ మై కీ, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నేనే. మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. అవును, త్రికోణం పైన ప్రేమ అనే పిరమిడ్ లో నా గీతాన్ని నీకోసం పాడుతాను. దాని తర్వాతమ్మా, నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా? 3 మిలియన్ల తెల్లజాతి ఆత్మలు చిరునవ్వు నవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు దానిని చక్కగా చేస్తావు. జ్ఞానాన్ని విసర్జించి జీవితాన్ని పండగ చేసుకోవాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు, మీరే ఎందుకు? నా కుమారుడికి తెలుసు, ఎందుకు కాదు. సార్, ఇక్కడ జ్ఞానాన్ని అంటే మధ్యలో అని ఇంకొక వర్డ్ వచ్చింది కదా కొంచెం తెలుగులో. సో చూడండి సార్. లేదమ్మా, మక్కి కిందే ఉంది ఇది కొద్దిగా.
ఇంకేమన్నా డెప్త్ ఉందా ఒకసారి చూడొచ్చు. అంటే నాకు అక్కడ వైట్ సోల్స్ అన్న దగ్గర తెల్ల జాతి ఆత్మలని స్పెసిఫిక్ గా చెప్పుకుంటారా అని నాకు అనిపించింది సార్. అంటే యా సాధన చేసి ఒకసారి ఇది ఇవాళ కలిసినప్పుడు ఈ మెసేజ్ ని ఒకసారి అడుగుదాము. నోట్ చేసుకోండి మెసేజ్ 4 పారా 4 ఇది. ఒక్కొక్కసారి మన లైఫ్ ని మనము ఆస్వాదించడానికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేనికోసం అని వచ్చినా కూడా మన జీవితాన్ని మనం ఆనందించడానికి ఏది అవరోధం? ఎవరికైనా కూడా నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే మొట్టమొదటి అవరోధం ఏంటి? ఇక్కడ అన్మ్యూట్ ఆల్ అనేది ఆప్షన్ ఉందా అమ్మా? ఒక్క నిమిషం సార్, చేయొచ్చు. అన్మ్యూట్ ఆల్ అనేది పెట్టు, ఎవరికి వాళ్ళు సారీ సార్, మరి ఆప్షన్ చూసుకోండి. ఇది రావట్లేదు సార్. వీలైనంత మటుకు రియాక్షన్స్ అనే దాంట్లో నొక్కితే మీకు అందులో హాయ్ అనో ఏదో ఒక రకమైన రియాక్షన్ మీరు ఇవ్వచ్చు. ఏ రియాక్షన్ ఇచ్చినా మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. మెసేజ్ చేయొచ్చు మాస్టర్స్, హ్యాండ్ అయినా రైట్ చేయొచ్చు. సో మనకున్న జ్ఞానమే మనల్ని ఆపుతూ ఉంటుంది. ఓకే, మనకున్న జ్ఞానము అన్ని మంచి జ్ఞానమే ఉండాల్సిన అవసరం లేదు. బుద్ధుడు 8 పాత్స్ లో మొట్టమొదటిది దుఃఖానికి మూల కారణం ఏంటి అంటే ఏమని చెప్పారు? ఆలోచన కాదు, ఆలోచన బిలీఫ్ సిస్టమ్ కాదు, అవిద్య, ఇగ్నోరెన్స్. ఓకే, మనము ఎన్నో ఇది తప్పు అనుకుంటాం కానీ అవి తప్పు కాకపోవచ్చు. ఎన్నో కరెక్ట్ అనుకుంటాం, అవి కరెక్ట్ కాకపోవచ్చు. నేను ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది ఇలా చేయకూడదు, నేను అలా చేయకూడదు అనే ఈ జ్ఞానం ఉంది చూసారా? ఈ జ్ఞానాలు మనల్ని మన కింద ఉండనివ్వదు, జీవితాన్ని మనల్ని ఎంజాయ్ చేయనివ్వదు. ఒక చిన్న పిల్లోడు బాగా ఎంజాయ్ చేస్తాడు, వాడికి ఈ టైంలో నవ్వకూడదు అనేది ఎవరన్నా చెప్పారా? ఈ టైంలో గట్టిగా అరవకూడదు అని ఎవరన్నా చెప్పారా? ఏమీ ఉండదు, టోటల్ జీరో అయిపోతాడు. అవునా కాదా మాస్టర్స్? సో ఇక్కడ జ్ఞానం అంటే నేను అనుకుంటున్నది అది డ్రాపింగ్ నాలెడ్జ్, సెలబ్రేటింగ్ లైఫ్. ఓకే, సో జీవితాన్ని జంతువులు లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి, అన్ని దాటిన యోగులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాము? వాళ్ళు బ్రతుకుతున్న ప్రపంచం, మనం బ్రతుకుతున్న ప్రపంచం వేరా? కాదే, అందరిది ఒకటే ప్రపంచం. కానీ మన లోపల ఉన్న ఈ జ్ఞానం అనుకుంటున్న అజ్ఞానం మనల్ని ఆపుతుంది. మనం పెట్టుకున్న రూల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి పెడుతున్నాం? రూల్స్ అన్ని, దానికి మూలం ఏంటి? నాలెడ్జ్. డాన్ మిగోల్ రూస్ కూడా దీని గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాన్ మిగోల్ రూస్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ బుక్, 4 ఒప్పందాల పుస్తకం రచయిత. చాలా అద్భుతమైన బుక్ అది. ఎనీవేస్, నెక్స్ట్ ఐఎమ్ హియర్ తర్వాత మెసేజ్ 5, మైండ్ ఈస్ ప్యూర్. మనస్సు నిర్మలమైనది సార్.
ఇక్కడ తెలుగులో ఒకసారి యూ సా మీ అండ్ యెట్ యూ ప్రేడ్ ఫర్ మీ టు లెట్ యూ గో. ఫస్ట్ పేరానా సార్? ఫస్ట్ పేరా చదవండి. అమే యూ. అమ్మి అమ్మి నువ్వు నన్ను చూశావు మరి, అయినా కూడా నిన్ను వెళ్ళిపోనివ్వమని నన్ను నువ్వు ప్రార్థించావు. నా ప్రియతమ ఆత్మ సహచరి, నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీకోసం సృష్టిస్తాను అనేది నువ్వు చూడడం లేదా? యుగాల క్రితమే సృష్టిలో నేను చిందించిన ఏకైక కన్నీటి బిందువుతో నేను నిన్ను వెళ్ళనిచ్చాను. ఉంటాను అని అప్పుడు నువ్వు అర్థించావు. కానీ సేవే గొప్పది. మానవత అనేది ఒక అద్భుతం. భక్తిపూరితమైన కన్నీరా. ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఏంటి? ఆమె నువ్వు నన్ను చూసావు, అయినా కూడా నన్ను ప్రార్థించావు, నన్ను విడిచిపెట్టండి, వదిలిపెట్టండి అని. ఓకే, సో అని చెప్తూ నీకు తెలియదా నువ్వు ఏం కోరుకుంటే అది నేను క్రియేట్ చేయగలను అని. మనం అందరం ఏమనుకుంటాము అంటే దేవుడు నన్ను వదిలేశాడు. ఇక్కడ దేవుడిని చూడండి, లేకపోతే గురువునని చూడండి, ఎవరినన్నా చూడండి, ఆయన నన్ను వదిలేశాడు, నేనేం చేసి ఉంటాను, నేనేం తప్పు చేసి ఉంటాను, ఆయన నన్ను వదిలేశాడు, ఇది అనే ఆలోచన ఉంటుంది చూసారా? ఇది ఇక్కడ చాలా గట్టిగా నేను అట్లీస్ట్ నేను తెలుసుకుంటున్నది ఏంటి అంటే, నా అనుభవంతో, నా యొక్క జర్నీ నుంచి కానీ, మనల్ని వదిలేయడం అనేది కాదు, మనమే వదిలేయాలని కోరుకుంటాం. ఓకే, ఫస్ట్ టైం నాకు 2019లో పిఎంసిలో ఇంటర్వ్యూ అవ్వకముందు బయట పిఎంసి నవకాంత్ ఒక మాట అన్నాడు. అన్నా నీకోటి తెలుసా, అన్నిటికన్నా భయం అయింది కెమెరా ముందు. నేను ఒక పుస్తకంలో చదివాను, కెమెరా ముందు మనల్ని మనం చూసుకోవడం, కెమెరా ముందు మాట్లాడడం అన్నిటికన్నా భయం అయింది అని చెప్పాడు. నేను అప్పుడు వాటితో ఏమన్నానంటే, నీకోటి తెలుసా అన్నిటికన్నా భయం అయింది ప్రపంచంలో ఏంటి ఒకసారి చెప్పంటే, మీరు చెప్పండి, అన్నిటికన్నా ఏది భయం వేస్తుంది మనకి? మరణం అంటే భయం వేస్తుంది సార్. ఇంకా ఎవరన్నా వేరేది ఏదన్నా చెప్తారా? భయం, అన్నిటికన్నా భయం వేసేది ఏది? డిటాచ్మెంట్. ఓకే, శైలజ గారు చెప్తున్నారు డిటాచ్మెంట్. ఎవరన్నా ఆన్సర్ చేయాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఆన్సర్ అన్మ్యూట్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, అన్నిటికన్నా మనిషికి భయం వేసేది ఎన్లైట్మెంట్. ఓకే, ఎన్లైట్మెంట్ అనేది అన్నిటికన్నా పెద్ద చావు లాంటిది. ఎన్లైట్మెంట్ అనేది సంపూర్ణంగా మనల్ని మనం కోల్పోవడం, నేను అనేది లేకుండా పోవడం పూర్తిగా. డెత్ దానికి దగ్గరగా ఉంటుంది. డెత్ ఏంటి? శరీరాన్ని శరీరం, మనసు, ఈ పంచభూతాలు, ఓకే, పంచ శరీరాలు, 5 బాడీస్, వీటిల్ని వదిలిపెట్టాలంటే ఇదే మనం అనుకుంటున్నాం కాబట్టి అది వదిలేస్తున్నప్పుడు భయపడతాం. ఓకే, కానీ మనం అనుకుంటున్న ఇదే మనం కాదు. మన ఆత్మ అన్నది మనం గుర్తించినప్పుడు సంపూర్ణంగా మనల్ని మనం జీరో చేసుకోవడం, నేను అనేది కోల్పోవడం అనేది ఓ రకంగా ఎన్లైట్మెంట్. దానికి మనం చాలా భయపడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోని 90% నేను ఎవరినన్నా అడిగాను అనుకోండి, మీకేం కావాలి అంటే అందరూ పైకి ఏమనేస్తాము, నేను ఎన్లైట్ అయిపోవాలి, నాకు ఈ జన్మ సైకిల్ నుంచి నేను బయటపడాలి, ఇది అనేది. మనం కాన్షియస్గా అంటే పైకి మనం కాన్షియస్గా ఇలా అంటాం, కానీ
ఇంటర్నల్‌గా మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఇదంటే చాలా భయం. ఇంటర్నల్‌గా చాలా భయమేస్తుంది. మీలో ఆహ్, మనమందరం ఇక్కడ చాలామంది నేను బాబాజీ గారంటే నాకు చాలా ఇష్టము, చాలా ఇష్టం అని అందరం ఆల్మోస్ట్ అందరం అదే మాట అంటాం కదా! కానీ నిజంగా బాబాజీ గారి ముందు మనం ఉంటే ఆర్ ఈవెన్ ఫీల్ అవుతున్నప్పుడు గూడా ఎంతమందికి భయం కూడా యేస్తుంది. నాకైతే యేస్తుంది. అర్జునుడంతటి వాడు కృష్ణుడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తే భయపడ్డాడు. తన కంప్లీట్‌నెస్‌ని చూపించినప్పుడు అర్జునుడేమన్నాడు? నేను చాలా ఈ స్వరూపం కాకుండా మామూలుగా ఉన్న మళ్ళీ వెనక్కి కృష్ణ అని ప్రార్థిస్తాడా లేదా? లిటరల్లీ ప్రార్థిస్తాడు. హి బెగ్స్ హిమ్. బ్రతిమిలాడుకుంటాడు. ఎందుకంటే అర్జునుడంత తపస్వి. అర్జునుడు సాధారణమైన వ్యక్తి కాదు. అలాంటి వారే తట్టుకోలేకపోయారు నిజ స్వరూపాన్ని చూడడానికి. ఓషో కూడా చెప్తూ ఉంటారు. థర్డ్ ఐ కొంతమంది టిబెట్‌లో ఆపరేషన్ చేసి కూడా ఓపెన్ చేసేస్తారు. ఫిజికల్‌గా. వాడు మెడిటేటర్ కాకపోయినా కూడా ఓపెన్ చేసేయగలరు. కానీ అది నేచురల్ విధానం కాదు. కొంతమంది థర్డ్ ఐ ఓపెనింగ్‌కి స్పెషల్ క్లాసెస్ అని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. నేనైతే జనరల్‌గా ఎంకరేజ్ చేయను. సడెన్‌గా ఓపెన్ అయిపోయిందనుకోండి తట్టుకోలేం. తట్టుకోలేం మనం. డిస్టర్బ్ అయిపోతుంది మన సిస్టమ్‌ని. ఓకే. అందుకే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అందుకే నేను ఈ బుక్‌ని కూడా ఫస్ట్ టైమ్ చదువుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ అలాగే వెళ్ళాలన్నదే నా యొక్క విన్నపం. ఓకే. మధ్యలోంచి కాకుండా. ఇలాంటి వాటిలతోటి దయచేసి ఆడుకోవద్దు. ఓకే. సో, ఈమె కోరుకుంది. ఆయనని చూసినా, ఆయన నేనించి దూరంగా ఉండాలి అన్న కోరుకుంది. మనం కూడా మన యొక్క ఆత్మ ప్రయాణంలో కోరుకొని అలా వచ్చాం. ఎవరు మనల్ని బలవంతం పెట్టలేరు. మనం ఏం కోరుకున్నా దాన్ని తీర్చగలిగే కెపాసిటీ బాబాజీ అనండి, లేకపోతే దైవం అనండి, మీరు పేర్లు మార్చినా మీనింగ్ ఒకవైపునికే పాయింట్ ఔట్ అవుతుంది. దానికి ఆ కెపాసిటీ ఉంది. ఓకే. నాకిది వద్దు అనుకుంటే తదాస్తు. ఇది కావాలి అనుకుంటే తదాస్తు. వద్దు అనుకుంటే కొన్ని ఫేస్ చేయాలి. కావాలి అనుకున్నా ఫేస్ చేయాలి. ఒక 2 డేస్ బ్యాక్ నేను చెప్పాను. దయచేసి అడిగేది చాలా మెచ్యూరిటీతోటి అడగండి. అన్నీ నా నుంచి నా లైఫ్‌లో ఉన్న చెత్తంతా త్వరగా తీసేయి స్వామి. అంతా తీసేయి. ఈ 40 రోజుల్లో నేను సంపూర్ణంగా మారిపోవాలి. ఓకే. ఇవి కాదు. ఎంత మారాలో అంత. ఓకే. ఒకే రోజు ఎలా అయితే ప్రెగ్నెంట్ అయిన వెంటనే పిల్లోడు బేబీ పుట్టడం అలా వెంటనే జరిగిపోదో, ఫస్ట్ ఏం జరగాలి, సెకండ్ మంత్ ఏం జరగాలి, థర్డ్ డే ఏం జరగాలి, ఫోర్త్ డే ఏం జరగాలి, అలా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఎన్నో జన్మల నుంచి ఎంతో తెచ్చుకున్న దాన్ని ఓవర్‌నైట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు. జరగకూడదు కూడా. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ చెప్తూ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చదువుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం అవుతా ఉంది. కొంతమందికి డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. అది కూడా మన యొక్క జర్నీలో భాగమే.
దీన్ని మనం 100% ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నాకు ఇప్పటికిప్పుడు నన్ను మా గురువుగారు, వన్ ఆఫ్ మై గురువుగారు ఒక విషయం 2, 3 సార్లు అడుగుతా ఉన్నారు. గురువుగారు పలానా చోట గాల్లో తేలే గురువు ఒకాయనున్నారు. నేను ఆయన్ని కలుద్దాం అనుకుంటున్నాను. పలానా చోట వీరున్నారు, వారున్నారు అని. నేను వీలైనంత మట్టుకు ఎవరన్నా గురించి తెలిస్తే వారి యొక్క ఫోటో గాని అలాంటిది తీసుకొని నేను నాకున్న గురువుని సంప్రదిస్తాను. ఆయన ఒక అద్భుతమైన క్వెషన్ 2, 3 సార్లు అడిగారు. ఫస్ట్ అడిగేది, "నువ్వెందుకు కలుద్దాం అనుకుంటున్నావు? నీ యొక్క పర్పస్ ఏంటి?" మనందరం బాబాజీని కలవాలి అనుకుంటాం. సరే. మనందరం బాబాజీ గారిని కలిసాం. వారితోటి కూర్చున్నాం. వారితోటి ఎదురుబెదురుగా ఉన్నాం. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఆయనను కలిస్తే? మనకేమొస్తుంది? ఎంతొస్తుంది? ఆయన ఆధ్యాత్మిక ఇదిలో ఒక సముద్రం. ఒక సముద్రం ఏంటి? కోట్ల సముద్రాల స్థాయి. మన స్థాయి ఏంటి? ఆయన ఎంతన్నా ఇవ్వగలరు. తీసుకునే కెపాసిటీ మనకుందా? తీసుకునే కెపాసిటీ మనకుందా? తీసుకున్నది, ఆయన ఇస్తున్నది మనం పట్టుకోగలమా? దాన్ని జీర్ణించుకోగలమా? దాన్ని మనలో ఒకటి చేసుకోగలమా? ఇది ముఖ్యమైన ప్రశ్న. సో, ఇప్పుడు ఎల్‌కేజీ పిల్లోడు మీరు స్కూల్‌లో జాయిన్ చేశారు ఒక పిల్లోడిని. వాడు ఇంజినీర్ అవ్వాలి అన్నది మీ కోరిక. లేదా డాక్టర్ అవ్వాలి అన్నది మీ కోరిక. డైరెక్ట్‌గా ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ చేస్తారా? జాయిన్ చేస్తే తట్టుకోగలడా? ఒక్కసారి ఆలోచించండి. తట్టుకోలేడు గదా! సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఎల్‌కేజీలో జాయిన్ చేస్తాం. ఆ ఎల్‌కేజీకి వాడి స్థాయికి తగ్గ టీచర్ ఉంటుంది. వాడి స్థాయికి తగ్గ లెసన్సే నేర్పిస్తారు. వాడెంత వరకు తీసుకోగలడో వాడి వయసు, వాడి కెపాసిటీకి తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతుంది. మనమందరం వి ఆర్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు పత్రిజీ గారు. ఓన్లీ గాడ్స్ అని అనరు. మై డియర్ గాడ్స్ అనే మాట కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, నెక్స్ట్ మై డియర్ గాడ్స్. అందులో కొంతమంది స్నేహితులు, కొంతమంది మాస్టర్స్, కొంతమంది గాడ్స్. పులిపిల్ల మొదటి రోజే పులైపోదు. పులిపిల్లే. సో, పులి కూడా తన పిల్లని చిన్న పిల్ల కిందున్నప్పుడు గుహలో దాసి, కొన్ని ప్లేసెస్‌లో దాసి హంటింగ్‌కెళ్ళేటప్పుడు ఎళ్తున్నప్పుడు దాసెళ్తుంది. ఆ టైంలో చిన్న చిన్న జంతువులు కూడా వాటిల్నొచ్చి చంపేస్తాయి. ఎందుకు? ఇంకా పులి కాలేదు. ఆ బుడ్డి పిల్ల నేను పులిని అనుకోని ఎళ్ళిపోయిందనుకోండి నక్క దగ్గరకో, కుక్క దగ్గరికెళ్ళిపోయినా, ఒక చిన్న పిల్లి దగ్గరికెళ్ళినా అవి చంపేయొచ్చు. ఎందుకు? ఇదింకా చిన్నది కాబట్టి. మనం అది మర్చిపోకూడదు. మనం ఏ లెవెల్‌లో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకి మన లెవెల్‌కి తగ్గట్టుగా మనల్ని నెక్స్ట్ స్టెప్‌కి తీసుకెళ్ళడానికి మనకి మన లైఫ్‌లోకి రైట్ పీపుల్‌ని పంపిస్తున్నారు. ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకొని మన దగ్గరికి వస్తున్న గురువుల్ని ఈ నా లెవెల్‌కి తగ్గ గురువు వచ్చినప్పుడు వారిని నేనెలా ట్రీట్ చేస్తున్నానో బట్టి నెక్స్ట్ లెవెల్ వారు వస్తారు. ఓహ్! ఈ గురువు కన్నా ఆ గురువు గొప్పోడు. సో, చెప్పేసి ఆ గురువు దగ్గరికెళ్తే కరెక్టే. ఇంజినీరింగ్ కాలేజ్ కన్నా ఇంటర్మీడియేట్ కాలేజు చిన్నది. ఇంటర్మీడియేట్ కాలేజ్ కన్నా 10థ్ క్లాస్ చిన్నది. 10థ్ కన్నా 9థ్ చిన్నది, 8థ్ చిన్నది అలాగా. నేను ఇంజినీర్ అయిపోవాలి కాబట్టి ఇంజినీరింగ్ కాలేజ్‌లో కూర్చుంటాను అంటే కుదరదు. ఇంజినీరింగ్ వాడి జన్మకు అవ్వలేడు.
డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చుంటే వాడికి ఎవడు కూర్చోబెట్టి వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించి తర్వాత అక్షరాల నుంచి పదాలు నేర్పించి పదాల నుంచి ఇంకోటి నేర్పించి అంతసేపు ఇంజనీరింగ్ కాలేజ్ వాడు అవన్నీ ఎందుకు నేర్పిస్తాడు? ఇవన్నీ నేర్చుకున్నాడా నేర్చుకోలేదా, ఈ స్థాయికి వచ్చాడా లేదా అని ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకుంటాడా తీసుకోడా, ఆర్ మెడికల్ అనుకోండి వాట్ ఎవర్. సో మన జీవితం కూడా అలాంటిదే. ఓకే, ఇక్కడ వరకు మాట్లాడిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. దీనికి నేను అన్నదానికి ఏకీభవించకపోయినా దయచేసి అడగండి, మాట్లాడండి. ఓకే, మన సనాతన ధర్మంలో కానీ ఈస్టర్న్ ఎడ్యుకేషన్లో కానీ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, మీరు భగవద్గీత చూసిన కృష్ణుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, అదేంటి ఇదేంటి ఎందుకు ఇలాగా, మరి అలా అయితే ఏమవుతుంది, సడన్గా ఈ ప్రాసెస్లో మనిషి చనిపోతే పాపం మళ్ళీ జన్మలో ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుందా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఎన్నో క్వశ్చన్స్ ఆయన అడుగుతూ ఉంటాడు. అష్టవక్ర గీతలో అష్టవక్రుడిని ఎవరు జనక మహారాజు అడుగుతూ ఉంటాడు. వశిష్ఠ గీతంలో రాముడికి ఆయన గురువు వశిష్ఠుడికి మధ్యన కాన్వర్జేషను, చండాల గీతలో ఒకటి, ఇలా ఎన్నో గీతలు ఉన్నాయి. అవన్నీ ఏంటి, ఒక ప్రశ్న పరిప్రశ్నలో ఉంటూ ఉంటుంది. సో మీ తపన ప్రశ్న రూపంలో వస్తూ ఉంటుంది. నేను చెప్పగలుగుతానని నేను అనట్లేదు, కానీ ఏదన్నా ఉంటే దయచేసి ఒక కాన్వర్జేషన్ని చూడండి. ఎవరికన్నా ఏదన్నా పాయింట్ ఉందా చెప్పడానికి? ఫైన్. నెక్స్ట్ మెసేజ్ 6 నవంబర్ 14, 2003 ఉదయం 5:39. ఐఎమ్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. గతాన్ని మరియు భవిష్యత్తును నేనే. నేనే నేను గమనిస్తున్నాను, అంటే ఇక్కడ మీనింగ్ నేనే ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను. సో ఐ సీ యూ ఆర్ డ్రాన్ టు రిలీజియస్ స్క్రిప్చర్స్, సీక్రెట్ టెక్స్ట్. ఆర్ యూ లుకింగ్ ఫర్ మీ దేర్? తెలుగులో ఒకసారి చదవండి. ఎన్నో పారాగ్రాఫ్స్ స్టార్టింగ్ ఏనా సరే? ఇది మృత్యువు లేని స్థితిని చూడకుండా జీవించిన వందలాది సంవత్సరాల కన్నా మృత్యువు లేని స్థితిని చూసి జీవించిన ఒక్కరోజు మెరుగైనది. ధర్మపదాలో 114వ వాక్యం అనుకుంటా ట్రాన్స్లేటెడ్. కనిసార భిక్షుని బిక్కు అంటారు. బిక్కు ద్వారా అనువదించబడింది. ఎస్ సార్. నెక్స్ట్ పేరా. సో అది అయిపోయాక ఓహో నువ్వు ధార్మిక శృతులు పవిత్ర గ్రంథాల వైపు ఆకర్షించబడుతుండడాన్ని నేను చూస్తున్నాను. నువ్వు అక్కడ నా కోసం చూస్తున్నావా? నువ్వు వాటిని తాళం చెవులుగా వినియోగిస్తావా? నేను అయి ఉన్న వాస్తవం నుంచి భ్రమను వేరు చేసే ముసుగును తెరవడానికే అవి ఉన్నాయి. బ్యూటిఫుల్. ఇది మనం భగవంతుణ్ణి ఎందులో భగవంతుణ్ణి దేని ద్వారా చూస్తాము? మనకున్న గ్రంథాలు, ఓకే, ఆధ్యాత్మిక గ్రంథాలు, టెక్స్ట్, వీటిల్లో భగవంతుడిని వెతుకుతూ ఉంటాం. అందులో మనకి భగవంతుడు అనే వారి ఆ ఇదికి తాళం వెతుకుతూ ఉంటాం. అంటే ఇందులో అరే భగవంతుడిని పొందడానికి ఇందులో ఏదన్నా సీక్రెట్ ఉంటుందేమో, దీంట్లో ఒక ఇది ఉంటుందేమో అని చెప్తున్నారు. మనకున్న ఈ ఇల్యూజన్స్ నుంచి దూరం చేయడానికి ఇందులో కొన్ని ఉన్నాయి అన్నది చెప్తున్నారు. ఎనీవేస్ దాన్ని వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
చాప్టర్ హెడ్డింగ్ కూడా ఐ ఆమ్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. నేను గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని అంతా. నెక్స్ట్ వన్ ఈస్ మెసేజ్ 7. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ. భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్తారు. నువ్వు చంపుతావు అనుకుంటున్నావా? ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయాడు. గుర్తుందా భగవద్గీతలో ఎక్కడన్నా విన్నట్టు ఎవరికైనా? అర్జునుడికి సంశయం ఇవన్నీ ఉన్నప్పుడు చంపేది నువ్వెవరివి, ఆల్రెడీ వీళ్ళందరూ నాచే చంపేయబడ్డారు. అవును సార్, ఇంతకుముందే చంపివేయబడ్డారన్న విషయాన్ని అక్కడ శ్రీకృష్ణుడు ప్రస్తావించడం జరుగుతుంది సార్. యా, సో అలాగే ఇక్కడ. సో మనం ఒక రకంగా ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే, మనం ఓన్లీ విట్నెస్లు మాత్రమే. ఓకే, సో ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ. అలాగే మనకి అందరికీ కూడా మనం చేయగలమా, చేస్తామా అన్న ఆలోచనల్ని కూడా నివృత్తి చేసే ప్రయత్నం బాబాజీ గారు చేస్తున్నారు. దాని తర్వాత ఒక ఏమంటాము, ఐ విల్ టేక్ యువర్ హ్యాండ్ అనే దానికి ముందు మెసేజ్ని ఇంకా దాన్ని స్ట్రాంగ్ చేస్తున్నారు. మెసేజ్ 8 నిన్న తోట అయింది కదా, ఐ విల్ టేక్ యువర్ హ్యాండ్. నేను నీ చేయి పట్టుకున్నాను. ఇక్కడ నేను నీ చేయి పట్టుకుంటాను. ఆర్ యు దేర్ బిలవెడ్, ఫర్ ఐ ఎమ్ ప్రెజెంట్ ఆల్వేస్ ఫర్ యూ. నువ్వున్నావా ప్రియతమా, నేనెప్పుడూ ఇక్కడే ఉన్నాను. ఫర్ ఐ ఆమ్ ప్రెజెంట్ ఆల్వేస్ ఫర్ యూ, నేనెప్పుడు నీ కోసం ఇక్కడ ఉన్నాను. ఇక్కడ అనేది లేదు, నేనే ఉన్నాను. ఆర్ యు దేర్, నువ్వు ఇక్కడ ఉన్నావా ప్రియతమా, నేను ఇక్కడ ఎప్పుడూ ఉన్నాను నీకోసం. ఎందుకంటే ఉంది సార్ ఇక్కడ తెలుగులో, నువ్వు ఉన్నావా ప్రియతమా. ఫర్ ఐ ఆమ్ ప్రెజెంట్ ఆల్వేస్ ఫర్ యూ, మీనింగ్ కరెక్ట్. మీ డౌట్ ఏంటి మేడం పుష్ప గారు, ఆర్ వాట్? సార్ అక్కడ నీ చేయి పట్టుకుంటాను అనండి ఆయన చెప్పింది. మేడం చదవడం చిన్న పొరపాటు అనేది అనమాట. ఇక్కడ సార్ నాది ఒక చిన్న అనుభవాన్ని షేర్ చేస్తాను. నేను కాస్మిక్ వ్యాలీ బాబాజీ గారి ఆదేశం మేరకు వెళ్ళి వస్తూ ఉంటాను సార్. ఫస్ట్ సార్ పిలిచిన మేరకే నేను వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు బాబాజీ యొక్క ప్రేమను అనంతంగా పొందుతూ ఉంటాను సార్. అలాంటి నేను ఒకసారి తిరిగి వచ్చేస్తూ ఆయన వదిలి రాలేక ఏడుస్తున్నాను సార్. ఇప్పుడు ఆయన ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, నేను ఎప్పుడు నీ చేయి పట్టుకునే ఉన్నాను, నీ వెన్నంటే ఉన్నాను. ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు ఎందుకు ఈ భౌతిక శరీరంతో ఇక్కడికి రావడాన్ని మాత్రమే గమనిస్తున్నావు? నువ్వు ప్రతిరోజు నిద్రపోగానే నా దగ్గరికి వచ్చేస్తున్నావు. నువ్వు హాస్టల్ గా కాస్మిక్ వ్యాలీలో వర్క్ అన్న విషయాన్ని నాకు బాబాజీ తెలియచేయడం జరిగింది సార్. సో ఇది మనం ఇంకా ఆయనని ఫలానా ఇదిలోనే చూస్తున్నాము. ఓకే, దీనికి ముందు మెసేజెస్లో థ్యాంక్ యూ. ఒకటి మీరందరూ గమనించగలరు, బాబాజీ తోటి ఎవరన్నా అనుభవాలు చెప్తే ఎందుకో జనరల్గా నేనంత ఎక్సైట్ అవ్వలేను. ఎందుకంటే నాకు మీరు చెప్తున్నప్పుడు నాకు నా గుర్తుకొస్తూ ఉంటాయి. ఒకటి ఒకానొక పాయింట్ తర్వాత అనుభవాలు నేను గమనించింది ఏంటంటే, మనకి బాబాజీ గారు అనుభవాలు ఇస్తూ ఉంటే దాని నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటున్నది నా లైఫ్లో ఏంటి అంటే, నేనేం చేయగలను అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. ఓకే, బాబాజీ గారు ఇప్పుడు నేను నీతోటి ఎప్పుడు ఉన్నాను. వన్ ఆఫ్ ది మెసేజెస్ మనకి సెకండ్ ఆర్ థర్డ్ మెసేజ్లో
ఆర్ సెకండ్ డే అప్పుడు చాలామంది సెకండ్ డే మెసేజెస్లో మనం గమనించాం, గాలి ద్వారా నేను ఎప్పుడు నిన్ను సరౌండ్ అయి ఉన్నాను, నువ్వు నాలో ఏకమై ఉన్నావు అన్నట్టు మనకి మెసేజ్ ఇచ్చినప్పుడు చాలామంది బాబాజీని ఫీల్ అయ్యారు. ఇక్కడ రకరకాలుగా ఫీల్ అయ్యారు. కొంతమందికి అదే టైంలో గాలి వీచుకోవడం, ఇది అది లైక్ జరిగినాయి. ఓకే. సో ఇప్పుడు పుష్ప గారికి ఆ రోజు చెప్పినట్టే బాబాజీ గారు చాలా మందికి చెప్పారు. యా. సో నేను నాలో నుంచి ఒక రియాక్షన్ రాకపోవడాన్ని మీరు తప్పుగా ఎవరు ఆలోచించకండి. నాకు బాబాజీ గారి ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే లోపల చెప్తున్నాను కదా, ఒక బాధ కూడా మొదలవుతుంది. నేను ఇంకా ఏం తిరిగి చేయలేకపోతున్నానే అన్న బాధ. ఓకే. ఆయన ఎన్నిసార్లు నాకు చెప్తారు, నేనున్నాను, నేనున్నాను చెయ్యి అని. ఓకే. ఎన్నిసార్లు చెప్తారు అన్న ఫీలింగ్, నాకు ఇంకా బుద్ధి రాదా అని నా మీద నాకు కోపము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మీలో ఇంకెవరికన్నా ఎలాంటి ఫీలింగ్స్ మొదలవుతాయా? హలో. ఎస్ సార్. సార్ సార్ నాకు ఎప్పుడూ ఉంటుంది ఆ ఫీలింగ్. అంటే బాబాజీ గురించే కాదు, ఓవరాల్ గా యా 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 ఓవరాల్ గా ఉంటుంది సార్ నాకు యా ఎప్పుడు. సో వన్ ఆఫ్ ది ఇంతకుముందు ఈరోజు డిస్కస్ చేసినట్టు దీనికి ముందు మనం డిస్కస్ చేయలేదు. సో డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను, మనకి ఇలాంటి హై ఎనర్జీ వచ్చినప్పుడు మనం లోగా కూడా ఫీల్ అవుతామని. ఓకే. అది అనుభవం చాలా మందికి కలిగి ఉండొచ్చు. యా కృష్ణవేణి మేడం హ్యాండ్ రైజ్ చేశారు సార్, యా యా మాట్లాడండి మ్యామ్. సార్ నాకు కూడా అంటే గురువుల నుంచి, పత్రి సార్ నుంచి కానీ, బాబాజీ నుంచి కానీ ఆ ప్రేమని, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ని అవి పొందుతున్నప్పుడు నేనేం చేశాను అంటే, ఇంతగా మనని ఇది చేసినప్పుడు నేనేం చేయగలుగుతున్నాను అనేసి యా అది చెయ్యలేని కారణాల మీద నాకు కోపం వస్తుంది, నా మీద నాకు. ఎస్. సార్ ఇక్కడ అందరం ఒకే జాతి వాళ్ళం అమ్మ. అందరికీ ఆ ఫీలింగ్ అయితే నాకు తెలిసి, నాకైతే వచ్చింది. ఇక్కడ మిగతా వాళ్ళకి కూడా అందరూ ఆ స్థితిలో ఉన్నారు. సో అందుకనే నాకు ఎవరన్నా బాబాజీ గారు నన్ను ఇలా చేశారు, నాకు ఇలా ఇచ్చారు, అది ఎవరన్నా చెప్తూ ఉంటే లోపల నుంచి బాధ వస్తూ ఉంటుంది. అరే, మళ్ళీ నాకు గుర్తు చేస్తూ ఉంటారు ఈ మెసేజెస్. ఇప్పుడు ఆవిడ చెప్తూ ఉంటే నాకు అలాంటిది నాకు అయిన అనుభవం నుంచి ఆ అనుభవం నాకు గుర్తు వస్తూ ఉండడం, ఇన్ని చేశాక కూడా నేను ఇంకా ఇలా ఉండడం అనే దాని మీద నా మీద బాధ ఇది వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు, నేను ఏ ముసుగు వేసుకోదలుచుకోలేదు, నేను చాలా గొప్పోడిని అన్న ఇదైతే లేదు నాకు. అందరం ఒకే స్థితిలో ఉన్నాము. అందరికీ ఇందాక చెప్పినట్టు ఎవరికి ఏ స్టేజ్లో ఉన్నారో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా. సో ఎన్నో అవకాశాలు వచ్చి ఎంతో ముందుకెళ్లాల్సిన మనం అందరం ఎక్కడో ఆగిపోయామన్నది ఆల్మోస్ట్ నేను చాలామంది మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన ఫీల్, మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారన్న బాధ మీకు ఉందన్నది నాకు అనిపిస్తుంది. ఇదెంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. ఎనీవేస్, ఇంకా ఈరోజు సెషన్ అవ్వడానికి మనకి 7 నిమిషాలే ఉంది. సో ఇదంతా, ఈ రికార్డింగ్ అంతటిని నేను క్లాస్ కింద రికార్డింగ్ని యూట్యూబ్లో పెడతాను. సో ఇప్పుడు ఒక 1 మెసేజ్ ఆర్ 1 or 2 మెసేజెస్ని తెలుగులో చదివేసేయండి. 1 మెసేజ్ని చదవండి. సాయంత్రం క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఈ వీడియోని చూడమని నేను సాయంత్రం చెప్తాను. సో సాయంత్రం ఇంకొన్ని మెసేజెస్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు పొద్దున్న సాయంత్రం కలిపి ఒక 3 or 4 మెసేజెస్ కింద కంప్లీట్ చేసుకుందాము. సో సాయంత్రం ఇప్పుడు మాట్లాడుకున్నదంతా మళ్ళీ రిపీట్ చేయక్కర్లేకుండా వీడియోలో పెట్టిన దాన్ని చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు.
సాయంత్రంకి విశ్వనాథ్ సార్, ఒక రిక్వెస్ట్. మేడం. నేను చదవచ్చా ఇంగ్లీష్ లో ఫస్ట్, ఓన్లీ ఫర్ టుడే? మీరు ఇంకా ఇంకొకళ్ళు ఇప్పటివరకు అయితే ఇంగ్లీష్లో నేను చదువుతానని ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. ఓకే. యా, నాట్ లైక్ దట్ సార్. ఈ రోజు ఫస్ట్ నేను చదవచ్చా? ఆహాహా. ఓకే, ఐ అండర్స్టాండ్. చదవండి. ఓకే. థ్యాంక్ యూ సార్. అదే రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. యా, అందరూ సిద్ధం కండి. బాబాజీ గారు మనతోటే ఉన్నారు. మనం తీసుకుంటున్న గాలి, ఆయన ఆ గాలిలో ఉన్నారు. మనం ఆయనలో ఉన్నాం. మనలో ఆయన ఉన్నారు. దీన్ని స్వీకరిద్దాం. సంపూర్ణంగా సరెండర్ అవుదాం. మనం రెడీగా ఉందాం. సంసిద్ధం అవుదాం. థ్యాంక్ యూ బాబాజీ. మన గురువులందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే మేడం, స్టార్ట్. థ్యాంక్ యూ సార్. మై డియర్ మాస్టర్స్, అందరూ చక్కగా స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్తో, చక్కగా స్థిరమైన నిశ్చలమైన కొలను లాంటి మానసిక స్థితితో ప్రశాంతంగా హ్యాపీగా కళ్ళు మూసుకొని కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చుందాం మాస్టర్స్. మీకు కన్వీనియంట్గా అనిపించిన మంచి స్థితిలో మీరు చక్కగా మేడం స్టార్ట్ చేయమంటారా? ఒక్క నిమిషం మ్యామ్. శైలజ మేడం అప్డేట్ చేసుకోండి. పుష్ప మ్యామ్, శైలజ మేడం ఇంగ్లీష్ లో చదివాక మిమ్మల్ని చదవమంటారు. శాంతి. ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. Dedicated through automatic writings by Mahavatar Sri Babaji Nagaraj to Ivano Delafer. Invitation to love. 108 reminders for the enlightened ones. I am no label. July 4, 2004. Message 10:7:23 p.m. I am the Lord in the cosmic soul. I am myself the cosmic body. I am Brahma, Vishnu, and Rudra as well as Gauri, Brahmi, and Vaishnavi. I am the sun and the stars, and I am the Lord of the stars. I am the various species of beasts and birds. I am also the outcast and thief. I am the evildoer and the wicked deed. I am the righteous person and the virtuous deed. Devi Gita. Babaji, Babaji, Babaji. My child, long time. Yes, see. Don't you say that in your realm? Dear one, the time is here and now. Know that it is time for the message. It is time to write not one but 2 books.
Yes, in the midst of all the writings that my white brothers are giving you through the positive child, the soulmate called God, and the other manuscripts, I have more for you to do. You are ready, and I am. The message is clear. I must speak to the parents of the world. Yet, the parents of which world? Of what child? The parents I speak of are more than mere concept of paternity, of sexuality, of responsibility. It is the parenting in the mothering energy as well. It is the parenthood of source, of the one and only creation. No, no, no. I will not give mantras for all to repeat. The kriyas are already spread. The mantras are already chanted. Others are doing that work. You, my dear child, will speak to those who will be born. The parenting of existence and creation must be awakened in the early years. In the early formation inside the womb. It has been done to all avataras. It is time for all to merge within the God realization power. I am no label, dear child. Others use my name, which is not mine, not only for their spiritual message, but also for their mercantile interest. I wonder without any wonder at all when they will deliver the correct message. Yet, I know as I have merged with your heart that your spontaneous nature of giving will never label Babaji for personal purposes. My dear children, whom I have visited sometimes, are misled by their own spiritual power. No time to speak for you. Yet, in time, I shall answer the question that come as noise from your mind. Listen now. Your only duty is to write. No one owns Babaji. No one owns the Christ. No one owns the Buddha. Always remember this. And your process will evolve into majestic encounters. Others will be triggered by this. And do not be surprised when these others are enlightened ones. The I am is a disintention, not the end of the journey. The name Babaji is not a trademark or label. It simply is what is. I came to you because you have no interest other than love. Rare enough that you think you are not worthy of the message. Worry not. I shall clear the doubt that was installed in your mind by others' perceptions or their own jealousy. You will come to me when I call. Your karma yoga is magnificent. What you have requested about fragrances and ashes shall stop, but it will return. For now, only write.
Share only with those I mentioned. You have tried to share it with people whom you thought would understand. They did, and yet they did not. Now I will tell you with whom to share. I want this message published by the birthday of your son, Sacred White Soul. I know there are lots of works you are being requested to write. No one understands why or how you write so fast. Others think you run fast. I think you go slow. I select those who serve with their hearts, true bhakti, pure devotion. I have been a witness to the evolution of your encounters with others. May I say that many have been blind? Keep on with the writing and with the service you do to husband, family, friends, and volunteers of your organization. You help the so-called enlightened ones. Keep on with that. Yet, when I call you, come only to me. The everlasting creation of breath will feed you in time, but shall not nurture you anymore. Do not interrupt my words. Useless. Your mind is moving fast. Rest. Now, I know you want to write more. Crazy one. My word crazy is divine. Do not be concerned when I use the word child. My boy must focus on the message beyond. You, my child, keep on loving all with that heart. The first manuscript will be Sacred Invitation to Love. 108 messages for the enlightened ones. This is one of those messages. And so are the others I have already given you. Some who have read them thought they were messages directed to you. Others thought you created them with the fancy imagination of humans. Yet, the messages are intended for 108 enlightened beings as well. The billions to reach are the children of earth. They shall be reached with energetic transmission. Wait and keep writing. I know someone wants to speak to you. Breathe. A japa I shall chant for humanity, yet it will have no language. The 108 people who will understand the message have the gift of tongues and have awakened the Kundalini energy within. The energy is sacred and is available for all. It never harms. The Kundalini energy is powerful and non-dangerous. Now the second book is for the parents. The one I gave you the table of contents for in India. Again, quiet your mind. You want to write that book first. Shh. The time is right, as I say. Now go do some yoga and breathe. I will call you again. What time? No time. Om. Om. Babaji. Thank you, Masters. Thank you, Babaji. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఏ ముద్రను కాదు. జూలై 4, 2004
10వ సందేశం. సమయం రాత్రి 7:23. సృష్టికర్తను మరియు విశ్వాత్మను నేనే. ఆ విశ్వ దేహాన్ని స్వయంగా నేనే. బ్రహ్మ, విష్ణువు మరియు రుద్రుడిని నేనే. అలాగే గౌరి, బ్రాహ్మి మరియు వైష్ణవిని నేనే. సూర్యుడు మరియు నక్షత్రాలు మరియు నక్షత్రాల ప్రభువుని నేనే. వివిధ జాతుల మృగాలు మరియు పక్షులు నేనే. చండాలుడు మరియు చోరుడు కూడా నేనే. దుష్టుడు మరియు దుష్ట కార్యం కూడా నేనే. సత్యవంతుడు మరియు సత్కార్యం నేనే. దేవీ గీత. బాబాజీ, బాబాజీ, బాబాజీ. నా బిడ్డ, చాలా కాలానికి కనిపించావు. మీ లోకంలో మీరు అలానే అంటారు కదా. ప్రీతమా, ఆ సమయం ఇక్కడే, మరి ఇప్పుడే ఉంది. సందేశానికి సమయం ఆసన్నమైంది అని తెలుసుకో. 1 కాదు 2 పుస్తకాలు వ్రాయవలసిన సమయం ఆసన్నమైంది. అవును, ద పాజిటివ్ చైల్డ్, ద సోల్మేట్ కాల్డ్ గాడ్ మరియు ఇతర వ్రాతపత్రుల ద్వారా నీ శ్వేత సోదరులు నీకు ఇస్తున్న లేఖనం అంతటి నడుమ నువ్వు చేయవలసిన నా వద్ద మరింతగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు మరియు నేను సిద్ధంగా ఉన్నాను. సందేశం సుస్పష్టంగా ఉంది. ప్రపంచపు తల్లిదండ్రులతో నేను మాట్లాడాలి. మరియు అయినా కూడా ఏ ప్రపంచపు తల్లిదండ్రులు? ఏ బిడ్డకు చెందినవారు? నేను మాట్లాడుతున్న ఆ తల్లిదండ్రులు పితృత్వం యొక్క, కాముకత యొక్క, బాధ్యత యొక్క సామాన్య భావన కన్నా అధికమైన వారు. అది మాతృత్వ శక్తిలో బిడ్డల పెంపకం కూడా. అది మూలం యొక్క ఏకైక సృష్టి యొక్క జనని జనకత్వం. లేదు లేదు లేదు. జపించడానికి నేను అందరికీ మంత్రాలు ఇవ్వను. క్రియలు ఇప్పటికే అన్ని చోట్ల వ్యాపించాయి. ఆ మంత్రాలు ఇప్పటికే జపించబడ్డాయి. ఇతరులు ఆ పని చేస్తున్నారు. నువ్వు నా ప్రియమైన బిడ్డ, జన్మించబోయే వారితో మాట్లాడుతావు. ప్రారంభపు సంవత్సరాల్లోనే గర్భంలో తొలి రూపం ఏర్పడుతున్నప్పుడే అస్తిత్వం మరి సృష్టి యొక్క బిడ్డల పెంపకం జాగృతపరచబడాలి. అన్ని అవతారమూర్తులకు అదే చేయబడింది. అందరూ భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకుని శక్తిలోనికి ఐక్యమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఏ ముద్రను కాను. ప్రియమైన బిడ్డ, నాది కానిదైన నా పేరును ఇతరులు తమ ఆధ్యాత్మిక సందేశం కోసం మాత్రమే కాక తమ వ్యాపార సంబంధమైన స్వలాభం కోసం కూడా వాడుకుంటున్నారు. నేను ఏ ఆశ్చర్యము లేకుండా ఆశ్చర్యపోయేది ఏమిటంటే, వారు సరైన సందేశాన్ని ఎప్పుడు అందిస్తారు. అయినా గాని నేను నీ హృదయంతో ఐక్యం అవడం వల్ల నాకు తెలుసు, ఇవ్వడం అనే నీ అప్రయత్నపూర్వక స్వభావం ఎన్నడూ
వ్యక్తిగత ఉద్దేశాల కోసం బాబాజీని ముద్రగా ఎన్నటికీ వాడుకోదు. నేను కొన్నిసార్లు సందర్శించిన నా ప్రియమైన బిడ్డలు వారి సొంత ఆధ్యాత్మిక శక్తి చేతనే తప్పుదోవ పట్టించబడ్డారు. నీ కోసం మాట్లాడే సమయం లేదు, అయినా యుక్త సమయంలో నీ మనస్సు నుంచి ధ్వనిలా వస్తున్న ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను. ఇప్పుడు విను. వ్రాయడమే నీ ఏకైక విధి. బాబాజీ ఎవరి సొంతము కాదు, క్రీస్తు ఎవరి సొంతము కాదు, బుద్ధుడు ఎవరి సొంతము కాదు. దీనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరియు నీ ప్రక్రియ మహనీయమైన విరోధాలుగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఇతరులు ప్రేరేపించబడతారు. మరియు ఈ ఇతరులు అనేవారు జ్ఞానోదయం పొందిన వారైతే ఆశ్చర్యపోవద్దు. నేనున్నాను అనేది ఒక గమ్యస్థానం, ప్రయాణం యొక్క అంతం కాదు. బాబాజీ అనే పేరు ఒక ట్రేడ్ మార్క్ లేదా లేబుల్ కాదు. ఏది ఉందో కేవలం అదే, ప్రేమ తప్ప. నీకు మరే యోగ్యత లేదు అని నువ్వు భావించడం అపూర్వమైంది. దిగులు పడవద్దు. ఇతరుల ఊహలు లేదా వారి సొంత అసూయ వలన నీ మనసులో స్థాపితమైన అనుమానాన్ని నేను నివృత్తి చేస్తాను. నేను పిలిచినప్పుడు నువ్వు నా వద్దకు వస్తావు. నీ కర్మయోగం దివ్యమైనది. పరిమళాలు మరియు భస్మాల గురించి నువ్వు మనవి చేసినది ఆగిపోవాలి, కానీ అది తిరిగి వస్తుంది. ఇప్పటికే కేవలం వ్రాయి. నేను పేర్కొన్న వారితోనే పంచుకో. అవగాహన చేసుకోగలరు అని నువ్వు అనుకున్న వారితో దాన్ని పంచుకోవడానికి నువ్వు ప్రయత్నించావు. వారు అవగాహన చేస్తున్నారు, మరియు అయినా కానీ వారు అవగాహన చేసుకోలేదు. ఎవరితో పంచుకోవాలి అనేది నేను ఇప్పుడు నీకు చెబుతాను. నీ కుమారుడి జన్మదినం నాటికి ఈ సందేశాలు ప్రచురింపబడాలని నేను కోరుకుంటున్నాను. పవిత్ర శ్వేతాత్మ, నిన్ను వ్రాయమని అడిగినవి ఎన్నో పనులు ఉన్నాయని నాకు తెలుసు. ఎందుకు లేదా ఎలా నువ్వు అంత వేగంగా వ్రాస్తావో ఎవ్వరికీ అర్థం కాదు. నువ్వు వేగంగా పరిగెత్తుతావని ఇతరులు అనుకుంటారు. నువ్వు నెమ్మదిగా సాగుతావని నేను అనుకుంటున్నాను. తమ హృదయాలతో సేవించేవారిని నేను ఎన్నుకుంటున్నాను. నిర్మలమైన భక్తి, పవిత్రమైన అంకితభావం, ఇతరులతో నీ సమావేశాల వృద్ధికి నేను సాక్షిగా ఉన్నాను. అనేక మంది అందులుగానే ఉన్నారు అని నేను అనవచ్చా? వ్రాయడాన్ని మరియు నీ భర్త, నీ కుటుంబము, స్నేహితులు మరియు నీ సంస్థ యొక్క స్వచ్ఛంద సేవలకు నువ్వు చేసే సేవను కొనసాగించు. జ్ఞానోదయం పొందిన వారు అని పిలువబడుతున్న వారికి నువ్వు సహాయం చేయి.
దానిని చేస్తూనే ఉండు. అయినా కానీ నేను నిన్ను పిలిచినప్పుడు కేవలం నా వద్దకే రా. శ్వాస యొక్క శాశ్వతమైన సృష్టి యుక్త కాలాన నీకు ఆహారాన్ని అందిస్తుంది. ఇక భోజనం నీకు పోషణను అందించదు. నా మాటలకు వ్యాఖ్యానాన్ని ఇవ్వవద్దు. అది నిరుపయోగమైనది. నీ మనస్సు వేగంగా చలిస్తోంది. ఇప్పుడు విశ్రమించు. నువ్వు మరింత వ్రాయాలనుకుంటున్నావని నాకు తెలుసు. వెర్రిదానా, నా మాట. వెర్రి అనేది దైవికమైనది. నేను ఆ పదాన్ని వినియోగించినప్పుడు పట్టించుకోవద్దు. బిడ్డ, నా కుమారుడు అతీతమైన సందేశంపై కేంద్రీకరించాలి. నువ్వు నా బిడ్డ. అందరినీ ఆ హృదయంతో ప్రేమిస్తూనే ఉండు. మొదటి వ్రాతపత్రి ఏమిటంటే పవిత్రమైన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 సందేశాలు. ఇది వాటిలో సందేశాలలో ఒకటి. మరియు నేను ఇప్పటికే నీకు ఇచ్చిన ఇతర సందేశాలు అంతే. వాటిని చదివిన కొంతమంది అవి నీ వైపు నిర్దేశించబడిన సందేశాలు అని అనుకున్నారు. మానవుల చిత్ర విచిత్ర ఊహలతో నువ్వు వాటిని కల్పించావని ఇతరులు అనుకున్నారు. అయినా కానీ ఆ సందేశాలు 108 జ్ఞానోదయం జీవుల కోసం ఉద్దేశించబడినవి. చేరవలసిన లక్షల కోట్ల మంది భూమి యొక్క బిడ్డలే. శక్తివంతమైన ప్రసారంతో వారిని చేరుకోవాలి. నిరీక్షించు మరియు వ్రాస్తూనే ఉండు. ఎవరు నీతో మాట్లాడాలని అనుకుంటున్నారని నాకు తెలుసు. శ్వాసించు. మానవాళి కోసం నేను ఒక జపాన్ని చేస్తాను. అయినా దానికి ఏ భాష ఉండదు. ఈ సందేశాన్ని అవగాహన చేసుకునే 108 మంది వాక్శుద్ధిని కలిగి ఉంటారు మరియు అంతరంగంలోని కుండలిని శక్తిని జాగృతపరుచుకుని ఉంటారు. ఇక ఈ రెండవ పుస్తకం తల్లిదండ్రుల కోసం. భారతదేశంలో నేను నీకు ఇచ్చినది మళ్ళీ నీ మనస్సును శాంతపరచు. ఆ పుస్తకాన్ని ముందే వ్రాయాలని నువ్వు కోరుకుంటున్నావు. నేను చెప్పినట్లు ఈ సమయం సరైనది. ఇప్పుడు వెళ్ళి కొంత యోగా చేయి మరియు శ్వాసించు. నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను. ఏ సమయమా? ఈ సమయం అంటూ లేదు. ఓం ఓం బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ మెడిటేషన్ని కంటిన్యూ చేసుకోండి. కానీ ఈరోజు చదివిన మెసేజ్ చాలా అద్భుతమైంది. చాలా 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 ఇంపార్టెంట్ మెసేజ్. పుస్తకం ఉన్నవాళ్ళు మళ్ళీ వినండి, చదువుకోండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అక్షరాన్ని చదువుకోండి. పుస్తకం లేని వాళ్ళు వీలైతే తెలుగులో కంఫర్టబుల్ అయితే తెలుగు, ఇంగ్లీషు ఆ పార్ట్ అట్లీస్ట్ నేను వీడియో పెట్టిన వెంటనే దాన్ని వినండి. సాయంత్రం కలుద్దాము.
సో సాయంత్రం కలిసే ముందు ఈరోజు క్లాస్ది మళ్ళీ ఒకసారి వినండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మెసేజ్. ఓకే మాస్టర్స్, దీన్ని అర్థం చేసుకుంటే మనకి చాలా బాబాజీ గారి మనకి ఇంకా బాగా అర్థమవుతుందనేది నా ఫీలింగ్. దయవుంచి ఈ మెసేజ్ని ఎస్పెషల్లీ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. నేను వీలైనంత త్వరగా దీన్ని మీకు రికార్డ్ గ్రూప్లో పెడతాను. యా, థ్యాంక్ యూ. సాయంత్రం మళ్ళీ కలుద్దాం. రేపు ఈ మెసేజ్ మీద డిస్కస్ చేసుకుందాం. Okay. గుడ్ డే అండి. Okay. Thank you. Okay, masters. Thank you all. Okay, masters.